$3 ట్రిలియన్ ఎకానమీ సాధనే లక్ష్యంగా జరిగిన గ్లోబల్ సమిట్లో పెట్టుబడులు ఓ రకంగా జాతరను తలపించాయి. మొదటి రోజుకు స్పీడ్తోనే రెండో రోజు ఒప్పందాలు కుదిరాయి. దావోస్లో ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక తరహాలో కార్యక్రమాలు నిర్వహించింది. 2 రోజుల సదస్సు దేశ విదేశాల నుంచి హాజరైన పారిశ్రామికవేత్తలు వివిధ రంగాల్లో వేల రూపాయల్లో పెట్టుబడులు పెట్టారు. తద్వారా ఉపాధి కల్పన అధికంగానే ఉండనుంది. ఈ నేపథ్యంలో సదస్సు రెండో రోజున కుదిరిన ఒప్పందాలను ఈ కథనంలో చూద్దాం. అట్టహాసంగా సాగిన గ్లోబల్ సమిట్ రెండో రోజు లక్షల కోట్ల పెట్టుబడులకు వేదికైంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన ప్రతినిధులు ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నాయి. అనేక మంది పారిశ్రామికవేత్తలు సీఎం సహమంత్రులతో భేటీ అయ్యారు. వారి సంస్థల విస్తరణ ఆలోచనలను ప్రభుత్వంతో పంచుకున్నారు. ఆ రంగం ఈ రంగం అనే తేడా లేకుండా అన్ని రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించింది. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రోత్సాహకాలు, రాయితీ సహా భూ కేటాయింపులు, అనుమతులు, మౌలిక వస్తులు అన్నింటికీ మించి చెప్పుకోదగ్గ స్థాయిలో రాయితీలు ఉండటంతో పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది తెలంగాణ. ఫుడ్ ప్రాసెసింగ్, డేటా సెంటర్లు, ఔషధ రంగం, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రానున్నాయి. రెండో రోజు అనేక ఒప్పందాలు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే జరిగాయి. ఫార్మా రంగంలో ప్రసిద్ధిగాంచిన భారత్ బయోటెక్ 1000 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది. పరిశోధన, అభివృద్ధి, మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో 4 ఏళ్లలో 200 మందికి ఉపాధి కల్పన జరగనుంది. హెటేరో సంస్థ మందుల తయారీ యూనిట్ల విస్తరణకు 1800 కోట్ల పెట్టుబడి ప్రకటించింది. దీంతో 9000కు పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పన జరగనుంది. అరబిందో ఫార్మా 2000 కోట్లతో విస్తరణ చేపట్టి 3000కు పైగా ఉద్యోగాలు సృష్టించనున్నాయి. వ్యాక్సిన్, R&D, CDMO విస్తరణకు బయోలాజికల్ ఈ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది. 3500 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్న బయోలాజికల్ ఈ సంస్థ పరిశోధన, అభివృద్ధికి పెట్టుబడులను వినియోగించుకోనుంది. గత పెట్టుబడితో కలిపి ఈ సంస్థ పెట్టుబడి విలువ 4000 కోట్లకు చేరింది. మొత్తంగా బయోలాజికల్ ఈ పెట్టుబడుల ద్వారా 3000కు పైగా ఉద్యోగాలు రానున్నాయి. గ్రాన్యూల్స్ ఇండియా సంస్థ పెప్టైడ్స్ తయారీ అండ్ ఆంకాలజీ CDMO యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఆహారోత్పత్తులకు సంబంధించిన వాటిల్లో డైరీ విస్తరణ కోసం గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన గోద్రేజ్ జెర్సీ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఫిరోజ్ షా గోద్రేజ్, గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి వారి పెట్టుబడుల వివరాలను తెలియజేశారు. గోద్రేజ్ సంస్థ ముఖ్యంగా పాలు, FMCG, రియల్ ఎస్టేట్, ఆయిల్ పామ్ విభాగాల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపింది. గోద్రేజ్ గ్రూప్ రాష్ట్రంలో 150 కోట్ల పెట్టుబడితో 5 లక్షల లీటర్ల సామర్థ్యం గల యూనిట్ను ఏర్పాటు చేయనుంది. ఈ యూనిట్ ద్వారా 300 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఫెర్టీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 2000 కోట్ల పెట్టుబడితో అధునాతన ఆహారం, వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనుంది. దీంతో 800కు పైగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. స్థిర వ్యవసాయానికి అవసరమైన పోషకాలు, బయో ఉత్ప్రేరకాలు తయారీకి 200 కోట్ల పెట్టుబడికి ఒప్పందం కుదిరింది. ఆహార, పానీయాల తయారీ విస్తరణలో KJS ఇండియా 650 కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చింది. దీని ద్వారా 1551 మందికి ఉపాధి దొరకనుంది. వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ ఫ్రీజ్ డ్రైడ్ కాఫీ ప్లాంట్ స్థాపనకు 1100 కోట్ల పెట్టుబడితో యూనిట్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 1000 మంది వరకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రిలయన్స్ కన్స్యూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ 1500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీని కింద ఏర్పాటు చేయబోయే యూనిట్ ద్వారా 1000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. IT, AI విషయానికొస్తే ఈ రంగంలో పెట్టుబడులకు ఆక్వైలోన్ నెక్సెస్ 50 మెగావాట్ల క్లీన్ ఎనర్జీ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. హైపర్స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ కు AGP గ్రూప్ ముందుకొచ్చింది. AI రెడీ డేటా పార్క్ కూడా 70,000 కోట్లతో పెట్టుబడులు పెట్టనుంది. కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సేవల విస్తరణకు కైన్స్ టెక్నాలజీ MOU చేసుకుంది. 9,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వంతో JCK ఇన్ఫ్రా ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే ఏపీజీ గ్రూప్ మొత్తంగా 6,750 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వంతో MOU చేసుకుంది. ఈ ఏపీజీ గ్రూప్ 1 గిగావాట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇన్ఫ్రాకి డీసీ పార్క్స్ సైతం
70,000 కోట్ల రూపాయలతో 50 ఎకరాల్లో 1 గిగావాట్ సామర్థ్యం గల డేటా పార్క్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఏజీపీ గ్రూప్ కూడా 1 గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. పర్వ్యూ గ్రూప్ 50 మెగావాట్ల సామర్థ్యం గల గ్లోబల్ కెపాసిటీ ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా 3,000 మందికి ఉపాధి వచ్చే అవకాశం ఉంది. అక్వేలాన్ నెక్సెస్ లిమిటెడ్ తెలంగాణలో క్లీన్ ఎనర్జీ ఆధారంగా 50 మెగావాట్ల నెట్ జీరో ఉద్గారాల డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుంది. జీసీసీల ఆకర్షణలో ముందున్న రాష్ట్ర సర్కార్ గ్లోబల్ సమిట్లోనూ ఆ పెట్టుబడులకు అధిక ప్రాధాన్యమే ఇచ్చింది. ఇందులో ప్రధానంగా జ్యూరిక్ ఇన్సూరెన్స్ ఇండియాలో తొలి జీసీసీ కోసం హైదరాబాద్ను ఎంపిక చేసుకుంది. కెనడియన్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ సిఐబిసి తమ తొలి భారతీయ జీసీసీని హైదరాబాద్లో స్థాపించనున్నట్లు ప్రకటించింది. అమెరికాకు చెందిన మ్యాక్సిమస్ గ్లోబల్ పబ్లిక్ సెక్టార్ టెక్నాలజీ ఆపరేషన్స్ హబ్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా జిఎంఆర్ స్పోర్ట్స్ వారు శాటిలైట్ స్పోర్ట్స్ సిటీ అభివృద్ధి చేయనున్నారు. అనలాగ్ ఏఐ హైదరాబాద్లో గ్లోబల్ పరిశోధన ప్రోటోటైపింగ్ ల్యాబ్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. పర్యాటక రంగానికి సంబంధించి రెండో రోజు 7,045 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది రాష్ట్ర ప్రభుత్వం. వీటి ద్వారా ప్రత్యక్షంగా 10,000 మందికి, పరోక్షంగా 30,000 మందికి ఉపాధి రానుంది. ఆ వివరాలు పరిశీలిస్తే ఫుడ్ లింక్ F&B హోల్డింగ్స్ 3,000 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకుంది. డ్రీమ్ వ్యాలీ గోల్ఫ్ అండ్ రిసార్ట్స్ 1,000 కోట్ల ఎంఓయూ చేసుకుంది. సారస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 1,000 కోట్లు, మాల్దీవులకు చెందిన అట్మాస్ఫియర్ కోర్ హోటల్స్ 800 కోట్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మల్టీవర్స్ హోటల్స్ కు 300 కోట్లు, స్పెయిన్ కు చెందిన ఫ్లుడ్రా ఇండియా 300 కోట్లతో పెట్టుబడులకు ముందుకొచ్చింది. వీటితో పాటు శ్రీ హవిష హాస్పిటాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 300 కోట్లు, రిదిరా గ్రూప్ 120 కోట్లు, విశాఖ రిక్రియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ 25 కోట్ల ఒప్పందాలు చేసుకున్నాయి. కామినేని గ్రూప్ 200 కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చింది. రెండో రోజు పెట్టుబడుల్లో ముఖ్యమైనది టీడబ్ల్యూఐ గ్రూప్ది. ఇది 1,100 కోట్లతో ప్రపంచంలోనే తొలి ప్లగ్ ఇన్ హైబ్రిడ్ మోటార్ బైక్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. దీంతో 500 మందికి ఉద్యోగాల కల్పన అవకాశాలు రానున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా సైతం జహీరాబాద్ యూనిట్ విస్తరణకు 4 ఏళ్లలో 500 కోట్లకు పైగా పెట్టుబడికి ముందుకొచ్చింది. ఇండియా ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్ మొత్తంగా 500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంది. బయోవరం టిష్యూ ఇంజనీరింగ్, రీజెనరేటివ్ మెడిసిన్ సెల్ జీన్ థెరపీకి ప్రత్యేక కేంద్రం కోసం 250 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. This has got to be one of the most ambitious and genuinely people-centric visions I have ever encountered, not just in India, but globally. And I want to emphasize that this vision was co-created. And I repeat, it was co-created. It was not written in isolation, but it was shaped by an extensive consultation with the citizens of Telangana and with experts in chosen fields, by understanding their needs, their aspirations and their hopes. Because when people participate in designing their own future, the odds of success rise dramatically. ఎలక్ట్రానిక్స్ తయారీ సేవల విస్తరణలో కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ 1,000 కోట్లకు పైగా పెట్టుబడులు ప్రతిపాదించింది. గ్రాన్యూల్స్ ఇండియా 1,200 కోట్ల పెట్టుబడితో 3,000 మందికి ఉపాధి లభించనుంది. ఆర్సీ సిటీ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 3 విడతల్లో 2,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో 1,600కు పైగా ఉద్యోగాలు రానున్నాయి. ఇక సుమధుర గ్రూప్, టీసీసీఐ తైవాన్ గ్రూప్ ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. గ్లోబల్ సమిట్ కు హాజరైన ప్రపంచ పారిశ్రామికవేత్తలు తమ భవిష్యత్తు పెట్టుబడులకు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. అలాగే తెలంగాణ, యుఏఈ, ఆఫ్రికా పెట్టుబడి భాగస్వామ్యాల కోసం చర్చించారు. సుమధుర గ్రూప్ కొత్త టౌన్షిప్, మధ్యతరగతి నివాస సముదాయాల గురించి ప్రతిపాదించారు. విజ్జీ హోల్డింగ్స్ మల్టీ ఒమిక్స్, డిజిటల్ ట్విన్, ప్రిసిషన్ హెల్త్ పరిశోధన కోసం ఆధునిక కేంద్రం ప్రతిపాదించారు. 2047 కున్న ప్రాధాన్యత, ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల విజయోత్సవాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మరి ఆనాటికి మన దేశం ప్రపంచంలోనే ఒక గొప్ప బలమైన ఆర్థిక దేశంగా, ప్రపంచంలోనే 4వ ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని భావిస్తున్నది. దానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు $30 ట్రిలియన్ ఎకానమీని టార్గెట్గా పెట్టుకొని వికసిత్ భారత్ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు.
ఆ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం ముందు భాగాన నిలబడి తెలంగాణ రైజింగ్ 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా అవతరించాలని, ఈనాడు దేశ జనాభాలో మనం 2.9% ఉంటే మనం 5% ఎకానమీని జీడిపిని కంట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఈనాడు మన ప్రణాళికల వల్ల, మన భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాల వల్ల $3 ట్రిలియన్ ఎకానమీ 10% ఆఫ్ జీడిపిగా అవతరించాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం. ఫైనల్ గా తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంటును ఆత్మవిశ్వాసంతో ఆవిష్కరించింది రాష్ట్ర ప్రభుత్వం. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10% ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టింది. ప్రస్తుతం సుమారు 20 లక్షల కోట్లగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సుమారు 2 దశాబ్దాల్లో దాదాపు $3 ట్రిలియన్ చేర్చాలని ప్రభుత్వం భారీ లక్ష్యాన్ని ఏర్పరచుకుంది. ఆర్థిక నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, మహిళా సాధికారత, రైతుల అభ్యున్నతి, ఆవిష్కరణలు, పర్యావరణ సుస్థిరతకు ప్రాధాన్యతను ఇచ్చింది. నెట్ జీరో లక్ష్యంగా, మెరుగైన జీవన ప్రమాణాల సాధన గమ్యంగా తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంటును తీర్చిదిద్దింది.